నమస్కారం గురుజీ. నమస్తే. గురుజీ, కామన్‌గా ప్రతి ఒక్కళ్ళకి కష్టం అనేది సాధారణమైన విషయం. కానీ కొంతమంది ఏంటి అంటే, నాకే ఎందుకు కష్టం వచ్చింది? ఈ కష్టాన్ని నేను దాటుకొని వెళ్ళడం ఎలా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏ చిన్న కష్టాన్నైనా సరే దాటుకొని వెళ్ళడానికి వ్యక్తిగతంగా అయినా సరే, లేదా వ్యాపార పరంగా అయినా సరే ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి అంటారు? ఎటువంటి నియమాలు పాటిస్తే మంచిదంటారు? ఫస్టు వ్యాపారం చేసేవాళ్ళు ధర్మపదంగా వ్యాపారం చేసినప్పుడు వృద్ధిలోకి వస్తూ ఉంటాడు. ఆ వ్యాపారం సాగిపోతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అత్యాశకి వెళ్ళిపోతాడో, ఇప్పుడు ఒక సరుకు దించుకున్నారనుకోండి, కొనుగోలు చేసినప్పుడు అది లిమిటెడ్గా పద్ధతిగా చేసినప్పుడు అతనికి సాత్వికంగా సాగిపోతుంటుంది. ఎప్పుడైతే అత్యాశకి వెళ్ళాడో, ఎక్కువ పర్చేజ్ చేసినప్పుడు అది మార్కెట్ డౌన్ అయిపోతుంది. డౌన్ అయిపోయి తనకు తానుగా స్వయంకృత అపరాధంగా లాస్ బేర్ చేస్తూ ఉంటాడనమాట. అదేంటి తనకు తాను చేసుకున్నది స్వార్థంగా. అక్కడ లాస్ వచ్చి కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు అనమాట. కొంతమందికి వచ్చేటప్పటికల్లా జాతక రీత్యానే మట్టి పట్టుకున్న బంగారం అంటారు. అతనికి స్టార్ యోగం ఉన్నప్పుడు అతను ఊహించకుండా అనుకోకుండా ఏదో ఒక ఉన్నత స్థితిలో ఎక్కువగా వ్యాపార సంస్థని పర్చేజ్ చేస్తాడు. అతనికి అనూహ్యమైనటువంటి రీతిలో అతనికి ధనార్జన అనేది బాగా సంపత్తిగా వస్తుంటుంది అన్నమాట. వచ్చిన తర్వాత మళ్ళీ అతనికి మనశ్శాంతి ఉండదు. ఇంకా చేయాలని చెప్పి మళ్ళీ సమస్యను తెచ్చిపెట్టుకుంటూ ఉంటాడు అనమాట. ఉన్నవాడికి సమస్య వస్తూ ఉంది, లేనివాడికి సమస్య వస్తుంది. మధ్యతరగతి వాడు ఏంటి, తృప్తి పడుతూ ఉంటాడు. ఇవాళకి ఇది చాలు, సంతోషం, ఇంతటితో అని వాడుకున్నటువంటి తృప్తి కోటీశ్వరుడికి కూడా ఉండదన్నమాట. వ్యాపారం అనేది నిద్రపోనివ్వదు, మనసుని అసలు నిలవనివ్వదు అనమాట. ఇంకో 10 లారీలు కొంటే ఇంకో లాభం రావచ్చు. ఇంకా ఆ వ్యామోహంలో కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోయి మానసిక ప్రశాంతత లేకుండా అశాంతితో కుటుంబంలో కొన్ని వ్యతిరేకతలు వచ్చి తనకు తాను కొని తెచ్చుకుంటాడు. ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా సుఖశాంతులు ఉండవు అతనికి. అదే తనకు తానుగా ఎత్తుకుని తెచ్చుకున్నట్టే. ఎప్పుడైతే అతను ఒక పరిమిత స్థాయిలో ఉన్నప్పుడు ఏ సమస్య కానీ ఏ కష్టం కానీ రాదనమాట. అత్యాశ అనేది వెళ్ళకూడదు. ఇక పేదవాడంటే వాడు మిడిల్ క్లాస్ కాబట్టి వాడు ఉన్నత స్థానంలోనే వాడు ఉండి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు అనమాట. వాడికి ఏంటి, పేదవాడికి లేదు, మనం సంపాదించలేకపోయాము, వాడు ఆ పూటకి వాడు ఎర్న్ అవుతున్నప్పటికీ తృప్తిగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అతనికి బాధ. ఉన్నతమైన చూసి నేను సంపాదించలేమని చెప్పి మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఉన్నవాడికి లేనివాడికి మధ్యతరగతి వాడికి ఇవన్నీ కూడా ఏంటి, స్వయంకృత అపరాధంగా ఏదో ఒక సమస్యను తెచ్చి పెట్టుకుంటూ ఉంటారన్నమాట. ఎప్పుడైతే తృప్తి పొంది ఇది ఇంతటితో చాలు మనం ఆనందంగా ఉంటాం అన్నవాడికి అసలు ఏ కష్టము ఏ నష్టము ఏది ఉండదు. అదృష్టం అంటారు, వాడిని అదృష్టవంతుడు అంటారు, లక్కీ ఫెలో అంటారు అనమాట. అది అలా చేసుకోవటం అనేది చాలా అదృష్టం అనమాట. ఆ మనసును స్థిరం చేసుకుని ఉన్నదానిలో తృప్తిపడి వచ్చింది ఆనందంగా గడిపేవాడు 1,000,000 మందిలో ఒక 5గురు ఉంటున్నారు ఇవాళ. కతిమ వాళ్ళంతా కూడా అశాంతిగా ఏదో ఒక చింత అంటే బాధతో, చేసామని బాధ, చేయలేదని బాధ, అట్లా ఆ బాధలు కష్టాలు తెచ్చుకుంటున్నారు అన్నమాట. ఎప్పుడు కూడా మా ఉన్నదానిలో తృప్తిపడిన వాడే యోగి భోగి అని చెప్పారు. కానీ అలా ఎవరు ఉండరు కదా గురుజీ. అంటే ఇప్పుడు ఏదైనా కోరిక నెరవేరింది అంటే నెక్స్ట్ ఇంకో దాని గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఆలోచిస్తున్నారు, సమస్యలు కూడా అట్లాగే తెచ్చుకుంటున్నారు, కష్టాలు కూడా అలా తెచ్చుకుంటున్నారు. ఆలోచించిన వాడు తెచ్చుకుంటున్నాడు, ఆలోచించేవాడేమో స్థిరంగా ఉంటున్నాడు. అది అక్కడ జరుగుతున్నటువంటి వ్యత్యాసం. అది ఇప్పుడు 12 గంటలకి 12 గంటలకు కానీ 2 అందరం భోజనం చేస్తాం. బెగ్గరు చేస్తాడు, ధనవంతుడు చేస్తాడు, కుబేరుడు చేస్తాడు. కానీ వాడు తినే దానిలో క్వాలిటీ ఉంటుంది, వీడి దానిలో క్వాలిటీ ఉంటుంది. తేడా అంతే. సృష్టి ధర్మం అలా జరిగిపోతూ ఉంటుంది. దాన్ని మనం గ్రహించి ఉన్నదానిలో తృప్తి చెందిన వాడే యోగ్యుడు. చక్కగా 10 మందికి ఉపకారం చేసి పెట్టాలనే భావన ఉన్నవాడికి ఏ కర్మ, ఏ సమస్య, ఏ బాధ, ఏ దిగులు అసలు వాడికి ఏ ఉండదు. నిశ్చలంగా ప్రశాంత జీవితాన్ని గడుపుతాడు. అసలు కారణమే ఇది తెలిసినా కూడా మళ్ళీ మాయలో పడి కొట్టుకుపోతా ఇంకా పరితపించి సంపాదించాలి ఆ నదీ ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతూ ఉన్నాడు మానవుడు. అట్లా జరుగుతుంది. ఇవన్నీ ఏమిటంటే ఇప్పుడు ఈ కొంతమంది ధనం సంపాదించిన వాళ్ళకి ఏం తోసక ఫిక్స్డ్ డిపాజిట్, బంగారం, వెండో లేకపోతే ప్రాపర్టీస్ కొనుక్కోవాలి. అసలు విధానం అది పెద్దవాళ్ళు చెప్పినాయి. అవి లేకుండా ఊరికే పెద్దరికంగా మాట్లాడటం,
అనవసర విషయాలు ఇతరుల విషయాల్లోకి జోక్యం చేసుకోవటం, వాళ్ళకి హామీ ఉండటం, అవన్నీ పోయిన తర్వాత స్వయంకృత అపరాధంగా బాధపడటం, అనేకమైన సమస్యలు కొని తెచ్చుకోవటం, ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ కాలంలో చీట్లు బాటు పెట్టేసేసి మొత్తం ఐపీఎల్ వెళ్ళిపోవటం, ఒకళ్ళకి తెలియకుండా కుటుంబంలోనే 5గురు కట్టేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయినాయో ఎన్ని కొని తెచ్చుకున్నాయి. అక్కడ ఏంటంటే ఆలోచన విధానంలో ఎప్పుడైతే రాంగ్ వచ్చేసిందో మొత్తం రాంగ్ స్టెప్ వచ్చేసింది. ఆలోచనే ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి. అన్నీ తెలుసుకుని కరెక్ట్గా ఉన్నా కూడా ఈ ధన వ్యామోహాలు ఏం చేస్తారంటే మళ్ళా యథావిధిగా వెళ్ళిపోతున్నారు. ఆ పోతే పోయింది, ఉంటే ఉంది, వస్తే వచ్చింది, లేకపోతే లేదు. అట్లా ఆ కేటగిరీలో కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమలే వస్తుందేమన్నట్టు ఆలోచన. మెయిన్ ఆలోచన ఏంటంటే అధికమైన లాభాన్ని లాభ ప్రేమను పొందటం కోసం ప్రేమాభిషేకం కొనాలనేటువంటి భావంతో వీళ్ళంతా రాంగ్ స్టెప్ వేస్తున్నారు. ఆ అభిలాష అనేది తెలుసుకోవాలి, అది మంచిదా చెడుదా, లేకపోతే ఇంకో మార్గంలో వెళ్తే మన రూపాయి చలనం లేకుండా స్థిరంగా మనకు వస్తుంది అనేటువంటిది ఆలోచన తక్కువగా ఆలోచిస్తున్నారు. అంతసేపటికి రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నారు. ఆశ చూపిస్తారు. పబ్లిక్ కూడా ఏం చేస్తున్నారు, అంత డిపాజిట్స్ డబుల్ అని చెప్పటం, అన్ని రకరకాల భావాలతో మానవుడు ఏం చేస్తుంటే కలిమాయిలే పడిపోయి కొట్టుకుని వెళ్ళిపోతా అనేకమైనటువంటి సూసైడ్స్ కూడా చేసుకుని విషయాలు అప్పు కట్టలేక వడ్డీలు కట్టలేక అట్లా మానవుడు ఈ కలియుగంలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇవన్నీ గ్రహించి చక్కని మార్గంలో వెళ్ళేవాడు ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నాడు, ఆనందంగా ఉంటున్నాడు. వాడిని చూసి వీళ్ళు ఇప్పుడు కొంత మారుతున్నారు. అతను హామీ ఉండలేదు, అతను డబ్బును వృధా చేయలేదు, మనం చూస్తున్నాం, మనం కూడా ఆ పద్ధతి అవలంబించాలి అనేటువంటి ఒక జ్ఞానం కలుగుతూ ఉంది మంచివాళ్ళ వల్ల. అది ఇప్పుడు సృష్టిలో మొదటి నుంచి ఉన్నది ఈ సమస్యలు, ఈ బాధలు, కష్టాలు, నష్టాలు పూర్వీకుల నుంచి కూడా వచ్చి ఉన్నది. అసలు ఆస్తులు అమ్ముకుపోయి ఇల్లు వాకిళ్ళు పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. హామీలు ఉండి మధ్యవర్తిగా హామీలు ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఇవన్నీ కూడా తెలిసి చేసుకోవటం, తెలియక కాదు, అన్నీ తెలిసి చేసుకునే విధానం అన్నమాట. ఇప్పుడు చాలా వరకు సమాజంలో మార్పు వచ్చేస్తూ ఉంది. ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. అంటే ప్రలోభాలకి లోను కాకుండా, షూరిటీస్ లేకుండా తనకు తాను ఆత్మబోధ చేసుకుని ఆత్మవిమర్శ చేసుకుని వాళ్ళ యొక్క ధనాన్ని వాళ్ళే సెక్యూరిటీ చేసుకోవటం, ప్రాపర్టీస్, ల్యాండ్స్, గోల్డ్, సిల్వర్ అట్లా చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ మనీ ఎప్పుడు కూడా, వాళ్ళ ధనము ఎప్పుడు కూడా శ్రీరామ రక్ష. ఆ విధానాన్ని ఇప్పుడు సమాజంలో చాలా వరకు ఆచరిస్తున్నారు. ఇప్పుడు ఈ కష్టం అనేది లేకుండా ఉండే కష్టం ఒకటి, ఉండి వచ్చే కష్టం ఒకటి. ఈ రెండు కూడా సమాజంలో అన్నీ చూసి అర్థం చేసుకుని ఈ కష్టాలను కొని తెచ్చుకోకుండా శ్రద్ధాభక్తితో మంచి మనసుతో కనుకుంటే ఈ సమస్యలు అనేది మనకి ఎవరికి కూడా ఎటువంటివి కూడా మనకి హాని చేయవు, దగ్గరికి రావు. ఈ నిర్ణయంతో సమాజంలో మెలగటం వల్ల చాలా ఉత్తమమైనటువంటి మార్గం, ఎవరికైనా మంచి సద్మార్గం, మంచి మార్గంలో ఉంటాం అన్నమాట. ధనం ఇచ్చి శత్రుత్వం తెచ్చుకోకూడదని పూర్వీకులు ఆనాడే చెప్పారు. అవి ఇప్పుడు అది అక్షర సత్యమైంది అనమాట. అది ఇప్పుడు అంతా కూడా చైతన్యం వచ్చేసింది, మార్పు వచ్చింది. ఇంకెవరు కూడా ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు గురి కాకూడదంటే అట్లా చేసుకోవటం వల్ల అందరికీ కూడా క్షేమతారకం, మంచిది, ఆనంద యోగం, అమృత యోగంగా సుఖ సంతోషాలతో వాళ్ళ ధనాన్ని వాళ్ళు చూసుకుంటే వాళ్ళ యొక్క విధానాల్ని ఎంతో ఆనందంగా ఉంటారు. అది ధన్యవాదాలు.